కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ పోస్టును కేంద్ర సర్కార్ మరో ఏడాది పాటు పొడిగించడాన్ని వ్యతిరేకించారు స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్. కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఇక కంటోన్మెంట్ గ్రేటర్లో విలీనం చేస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. ఓటమి భయంతోనే బీజేపీ నేతలు నామినేటెడ్ పదవితో నెట్టుకొస్తున్నారని విమర్శించారు. కంటోన్మెంట్ జీహెచ్ఎంసీలో విలీనం అయ్యే వరకు రిలే నిరాహార దీక్షలు చేస్తామన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. మెర్జర్ చేయాలని నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం, కంటోన్మెంట్ బై ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు కూడా స్వయాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎలక్షన్ తర్వాత ఈ మెర్జర్ గురించి పోరాటం చేస్తున్నారు, మెర్జర్ చేస్తా అని అంశంతో ఎలక్షన్ వెళ్ళడం కూడా. అదే మాదిరిగా వారు ఇక స్థానికంగా గతంలో మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడిగా ఉండే కాబట్టి ఈ కంటోన్మెంట్ బోర్డుల ద్వారా ఈ ప్రజలకు ఎంత నష్టమో వారికి పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి వారు తీసుకున్న నిర్ణయం మీదనే మెర్జర్ కావాలని వారు కూడా మాట్లాడడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ముఖ్యంగా మళ్ళీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డు మెంబర్ని, నామినేటెడ్ మెంబర్ని 1 సంవత్సరం కొనసాగిస్తున్నారు కాబట్టి దాని మీద ఖండిస్తూ వ్యతిరేకిస్తూ మంగళవారం నుంచి కంటోన్మెంట్ మెర్జ్ మూమెంట్ గురించి, కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ మూమెంట్లో భాగంగా మంగళవారం నుంచి కార్ఖానా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నేను, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇక్కడ స్థానికులున్న కాలనీ వాళ్ళు కావచ్చు, బస్తీ వాళ్ళు కావచ్చు, ఎవరెవరైతే ఈ మెర్జర్ కావాలనుకుంటున్నారో వారందరితోటి కంటిన్యూగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. రిలే నిరాహార దీక్ష కొనసాగుతుంది. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా వారిని మెరుగు చేసే విధంగా చూడడానికి ఎమ్మెల్యేగా నా బాధ్యత. ఎలక్షన్లో ఏదైతే వారికి హామీ ఇచ్చామో ఇది మెరుగు చేస్తామని, ఆ మెరుజులో భాగంగానే మెరుగు చేయాలని కేంద్రం మీద ఒత్తిడి పెట్టడానికి మంగళవారం పొద్దున 10 గంటల నుంచి కంటిన్యూషన్గా నిరాహార దీక్షతో పాటు ఇది అయిన తర్వాత వారి దిగొస్తారా ఏందా చూసిన తర్వాత ఇంకా భవిష్యత్తు కార్యాచరణ కూడా మీకు తెలుపుతాము.